ఆయన కృపా కనికరం కలిసి మనల్ని దర్శించాలి. His grace and compassion, ఆ కనికరం మనల్ని తాకాలి. ఈ సమయంలో ఎంతమంది అయితే ఆ రక్షణ పాత్ర మీ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారో కన్నీటితో దేవుడిని అడగండి. ఆ కృపా కనికరం నీ దగ్గరికి వచ్చేది కలిసి నిన్ను దర్శించాలి. కృపా కనికరం కలిసి మనల్ని దర్శించాలి. ప్రభువా, రక్షణ పాత్ర ఇచ్చి నిన్ను స్తుతించేలాగా నా బిడ్డలందరినీ దీవించు. రక్షణ పాత్ర మేలులెత్తు నా హృదయం తృప్తిపరచిన రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచిన రక్షణ పాత్రనిచ్చి రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఆ పాత్ర కావాలని మీ రెండు చేతులు దగ్గరికి పెట్టి, ప్రభా ఆ పాత్ర నేను కోరుకుంటున్నాను. రక్షణ పాత్ర నన్ను రక్షించు, నా బిడ్డలని రక్షించు. నువ్వు నమ్మదగిన వాడు అయ్యా. మీరు అడుగుడు మీకు ఇవ్వబడని అన్నావు కదా ప్రభు. లార్డ్, వి ఆర్ ఆస్కింగ్. మేము అడుగుతున్నాం ప్రభు. ఆ రక్షణ పాత్ర మాకు కావాలి. ప్రత్యేకించి జ్యోతి వాళ్ళ అబ్బాయి కిషోర్ కోసం ఆ రక్షణ పాత్ర మన కుటుంబంలోకి రావాలనే ప్రార్థన చేయండి. కన్నీటితో అడగండి, ప్రభువా ప్లీజ్, నేను ఊహించలేని కార్యాలు చేస్తానన్నావు కదా ప్రభు. ఊహించలేని మేలులతో నింపిన నీకే నా వందనం. నీ రెండు చేతులు చాపుతూ ప్రభా రక్షణ, ఆ రక్షణ పాత్ర ఉంటేనే మేము ఆరాధించగలం ప్రభా. నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వివరించలేనన్ని ఇవ్వాలి మనందరికీ. అన్ని మేలులు చేయాలి మనందరికీ. వివరించగలనా నీ మేలులను. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నీవు మార్చినావు.
మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. మేము పాపంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు కోల్పోతూ ఉంటాం. మాకు దూరం అయినప్పుడు కొన్ని విలువలు కోల్పోతుంటాం. ఈరోజు మా జీవితానికి విలువ ఇచ్చేది నీ నామం ఒక్కటే. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఇక్కడున్న నా బిడ్డలందరికీ వారి జీవితానికి నీ నామములో విలువ వచ్చును గాక. నా దీన స్థితిని నీవు చూసినావు. ఆయన ఇప్పుడే మన దీన స్థితిని చూడబోతున్నాడు. నీకున్న దీన స్థితిని చూడబోతున్నాడు. విలువనిచ్చినావు, నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. ఈరోజు ఎంతమంది అయితే మీ జీవితం విలువే లేని జీవితంగా ఉన్నదో వారందరి జీవితానికి ప్రభు విలువ ఇచ్చునుగాక. విశ్వాసంతో అడగండి. నీ బిడ్డకు, నీ భర్తకు విలువనివ్వబోతున్నాడు ఆయన. నీ పిల్లలకు విలువనివ్వబోతున్నాడు. ఈరోజు ప్రభు నాకేం చెప్తున్నారో తెలుసా? మీరెంత డిసప్పాయింట్మెంట్లో వచ్చారో తెలియదు నాకు, ఎంతగా కృంగి వచ్చారో నాకు తెలియదు. విలువే లేని మన జీవితానికి విలువనివ్వబోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ. మరొకసారి ఆ కృపకు నిన్ను, నీ బిడ్డలందరినీ ఆహ్వానించాలని 2 చేతులు పూర్తిగా పైకి లేపి దేవుడిని ఆరాధించదాం. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. థ్యాంక్ యూ లార్డ్. నా జీవితానికి విలువనిచ్చినావు, నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నా సన్నిధి నాకు తోడునిచ్చిన. ఆ సన్నిధి మనందరికీ ఈ సంవత్సరం అంతా తోడుగా వచ్చును గాక. నీ కృపకు నన్ను ఆమేన్ ఆమేన్ ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. అందరం కలిసి ఈ సంవత్సరం అంతా నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే నా వందనం, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, నీ కార్యము
వివరించగలనా నీ మేలులను. మీ హృదయం మీద చేపెట్టుకొని మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కావలసిన మేలులన్నిటితో దేవుడు తృప్తి పరచునుగాక. అక్కడ ఆహారం లేక, మధ్యాహ్న కాలంలో ఆహారం లేక ఉపవాసంతో ఉన్న బిడ్డలను చూసి దేవుడు కనికరం చూపించాడు కదా. నాకు ప్రభు ఇక్కడికి వచ్చి అలాగే చెప్తున్నారు, నేను కూడా కనికరం చూపిస్తున్నాను అన్నాడు. ఎంతమంది అయితే ఆ తిండి లేక ఉపవాసంతో ఉన్నారో, అది దొరకక ఉన్నారు, అది కూడా ఉపవాసమే. మీకు ఏది దొరకలేదో అది ఉపవాసం. ఉపవాసంతో ఉన్న మీకు దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆ మేలుకు మీకు ఏది కావాలో దేవుడికి తెలుసండి. ఇప్పుడు నా పక్కన ఆయన నిల్చొని ఒక మాట చెప్తున్నాడు, మేలులతో మీ అందరి హృదయాల్ని తృప్తిపరచబోతున్నాడు. నీకు అక్కడ ఎంతమంది ఎన్ని తింటే అన్ని ఇచ్చేశాడు. ఎంత ఆకలి ఉంటే అంత ఆకలి. నీకు ఎంత ఆకలి ఉందో నాకు తెలియదు. నీ ఆకలిని బట్టి మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. మేలులతో నా హృదయం తృప్తిపరచిన రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచబోతున్న దేవునికి మహిమ కలుగుగాక. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా, ఇజ్రాయేలు దేవుడా గట్టిగా నా రక్షకా, నా రక్షకా, స్తుతింతునయ్యా, స్తుతింతును నీ నామము. మరొకసారి ఇజ్రాయేలు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా స్తుతింతును నీ నామము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం, స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ మేలులు మన జీవితంలోకి రావాలి, ఆ మేలులు మన అందరి జీవితంలోకి రావాలి, మన కుటుంబంలోకి రావాలి. ఊహించలేని మేలు. ఎవరైతే ఇక్కడ 2024 ఉపవాసంతో ఉన్నారంటే మీరు తినకుండా ఉన్నారు, అది దొరకలేదు. ఈరోజు దేవుడు మీకు దొరికినట్లుగా, మీరు సంతృప్తి పొందినట్లుగా దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా అదే చేయబోతున్నాడు. దేవుడు నాకు అదే వాగ్దానం ఇచ్చాడు. ఊహించలేని కార్యములతో దేవుడు మనందరినీ నింపి అభిషేకించబోతున్నాడు. అలాంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. మనందరి జీవితాన్ని తాకి మనల్ని ఆశీర్వదించబోతున్న గడియ ఇది, మనందరినీ దీవించబోతున్న గడియ ఇది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే వందనం. పాడదాం గట్టిగా చప్పట్లు కొడుతూ. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులను. పాడునా వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులను.
హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. చప్పట్లు కొడుతూ ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. పాడదాం చివరిసారిగా. ఊహించలేని ఆమేన్. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. మరొకసారి ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. గొప్ప కార్యములు చేయునుగాక, శాపములు పడిపోవునుగాక. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం.